హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సెకండ్ యూనిట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ నేర్చుకుందాం. అందులో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ లాగా నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ మోటివేషన్ అంటే ఏంటి? జనరల్‌గా ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఆ పర్సన్‌ని మనం ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి అంటాం కదా! సో, ఆ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తను ఎలా స్టార్ట్ చేయాలి? తన యొక్క మెయిన్ గోల్ ఏంటి? దాని యొక్క గైడెన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పేదే మోటివేషన్. మనకి ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఒక పర్సన్ అనేటోడు బిజినెస్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని అనుకుంటుండంటే, ఆ పర్సన్ ఎలా దాని యొక్క టార్గెట్‌ని ఎట్లా రీచ్ అవ్వాలి? తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేదే ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్ అనమాట. ఓకే. దీన్ని సింపుల్ డెఫినిషన్ లాగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్ అంటే ఏందంటే, ఇదొక ఇన్నర్ ఆర్క్. అంటే ఆతృత అనమాట. అంటే ఇప్పుడు మనకి అది చెయ్యాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా! ఈగర్‌నెస్ అనమాట. ఓకే. అది మనకేంటి, ఒక పర్సన్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసేటట్టుగా చేసేందుకు అర్గ్‌ని మనం ఏమంటున్నామంటే ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మోటివేషన్ సైకిల్ ఆర్ ప్రాసెస్. సో, మనకి మోటివేషన్ సైకిల్ అనేది ఏంటిదంటే ఇదొక సైకిల్ అంటే ఒక ఆర్డర్ వైస్‌గా సిస్టమాటిక్‌గా ఉంటుందనమాట ఈ ప్రాసెస్ అనేది. ఇందులో మనకి ఏం చెప్తుందంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తన యొక్క బిహేవియర్ అంటే బిజినెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. తన యొక్క బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేస్తుండు అండ్ దాని యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అండ్ దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఈ ప్రాసెస్ మోటివేషన్ సైకిల్ గానీ, ప్రాసెస్ గానీ ఇదంతా మనకి ఏం చెప్తుందంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అవుతుంది అండ్ అది ఎలా రీచ్ అయ్యింది అని చెప్పేసి చెప్తుందనమాట. సో, మోటివేషన్ సైకిల్‌కి ఫ్లో చార్ట్ ఎలా ఉంటదంటే ఫస్ట్ నీడ్ అనేది ఉంటది. తర్వాతకి డ్రైవ్, తర్వాతకి గోల్ అండ్ బిహేవియర్, సాటిస్ఫాక్షన్, టెన్షన్ రెడ్యూస్డ్. సో, ఇది మీకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది చూడండి. నీడ్ అంటే ఏంటి? మనకేదో కావాలి. ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకేదో కావాలి. ఓకే. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మనకు జాబ్ లేదు. మనకి మనీ కావాలి. ఓకే. అంటే వి నీడ్ మనీ అని చెప్పేసి చెప్తున్నామనమాట. నెక్స్ట్ ఏంటి? డ్రైవ్. డ్రైవ్ అంటే ఏందంటే ఇప్పుడు మనకి మనీ లేవు. జాబ్ లేదు. కాబట్టి టెన్షన్ అనమాట. ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించడం డ్రైవ్‌లో. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదో ఒకటి పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం. ఓకే. నెక్స్ట్ ఏంటి? గోల్. గోల్ అంటే ఏంటి? మన యొక్క టార్గెట్ అనమాట. మనకి కావాల్సిన అవసరాన్ని అంటే నీడ్ ఉంటుంది గదా! అంటే ఇప్పుడు మనకి మనీ కావాలని చెప్పేసి అన్నాం గదా! దానిని ఎలా రీచ్ అవ్వాలి? టార్గెట్ ఏంటి అని చెప్పేసి చెప్పేది గోల్ అనమాట. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయడం. నెక్స్ట్ ఏముంది? బిహేవియర్. బిహేవియర్‌లో ఏందంటే మనం యాక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే. మన గోల్‌లో ఏందంటే జస్ట్ మనం ఏం చేద్దాం అని చెప్పేసి టార్గెట్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం. ఆ టార్గెట్‌ని బేస్ చేసుకొని యాక్షన్స్‌ని బిహేవ్ చేయడమే. యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేయడమే బిహేవియర్ అనమాట. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ మనీ పెట్టాలి కదా! ఓకే. ఫండ్స్ గానీ, లేకపోతే ఎక్కడ పెట్టాలని చెప్పేసి లొకేషన్ చూసుకోవడము అండ్ మన యొక్క ఏమంటారు మార్కెటింగ్ ఎలా ఉంది అది ఇది అని చెప్పేసి అన్నీ చూసుకుంటాం కదా! అవన్నీ చూసుకోవడం ఇట్ ఈస్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి? సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే ఏందంటే ఇప్పుడు మనకి మనీ కావాలని చెప్పేసే కదా మన నీడ్. అక్కడ మనకి ఏమైతుందంటే నీడ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. సాటిస్ఫై అయిపోయినామనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి? టెన్షన్ రెడ్యూస్డ్. టెన్షన్ అనేది రెడ్యూస్ అయింది. పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి ఉంటదనమాట. ఓకే. సో, మనకి ఈ సైకిల్ అనేది అంటే మోటివేషన్ సైకిల్ అనేది ఉంది కదా! ఇది కంటిన్యూయస్ అనమాట. ఇప్పుడు మనం గోల్‌ని రీచ్ అయినామంటే సరిపోదు. మళ్ళీ ఇంకో గోల్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పేసి ఆలోచించుకుంటాం. అంటే ఇది కంటిన్యూయస్‌గా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి? డైనమిక్. డైనమిక్ అంటే ఏంటంటే ఇది చేంజబుల్ అనమాట. చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకేలాగా ఉండదు. నెక్స్ట్ ఇండివిడ్యువల్ స్పెసిఫిక్. అంటే ఒక పర్సన్ స్టార్ట్ చేస్తున్నాడంటే మెయిన్‌గా దేన్ని స్పెసిఫై చేస్తుందంటే ఇండివిడ్యువల్‌ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇట్ మే బి నెగెటివ్ ఆర్ పాజిటివ్. పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగెటివ్ అయినా ఉండొచ్చనమాట. ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్‌లో 2 థియరీస్ ఉంటాయనమాట. ఫస్ట్ థియరీ ఏంటంటే మాస్లోస్ నీడ్ హైరార్కియల్ థియరీ. సో, ఇక్కడ ఏంటి హైరార్కియల్‌లో ఉంటుందనమాట. ఓకే. ఫిజియోలాజికల్, సేఫ్టీ, సోషల్, ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని చెప్పేసి ఉంటాయి. సో, ఇవేంటివంటే నీడ్ లెవెల్స్ అనమాట. మనకు కావాల్సిన యొక్క లెవెల్స్ అనమాట. ఒక్కొక్క లెవెల్. సో, ఫస్ట్ లెవెల్ ఏంటి? ఫిజియోలాజికల్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ అనేది ఇన్‌కమ్ అనేది ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే బేసిక్ నీడ్స్ కోసం ఇన్‌కమ్ అనేది కావాలి కదా! దాన్ని ప్రొవైడ్ చేస్తుందనమాట. అది ఫిజియోలాజికల్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? సేఫ్టీ. ఇప్పుడు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అయిందనుకోండి, మనకి ఫినాన్షియల్‌గా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? సోషల్. సోషల్ అంటే ఏందంటే మనకి సొసైటీలో రిలేషన్‌షిప్స్ గాని, నెట్‌వర్క్‌ని క్రియేట్ చేస్తుందనమాట బిజినెస్ అనేది. నెక్స్ట్ ఏంటి? ఎస్టీమ్. ఇప్పుడు మనకి ఒక బిజినెస్ అనేది సక్సెస్ అయిందంటే సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి రికగ్నిషన్ అనేది వస్తుందనమాట. దాన్ని మనం ఎస్టీమ్ లెవెల్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే రియలైజింగ్ ఫుల్ పొటెన్షియల్‌లో ఉన్నట్టు రియలైజ్ అవుతున్నాం అనమాట. ఓకే.
ఎంసీ క్లేలాండ్స్ థియరీ ఆఫ్ అచీవ్మెంట్ మోటివేషన్. సో ఇది ఇంపార్టెంట్ థియరీ అనమాట. ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఈ థియరీని అంటే డేవిడ్ ఎంసీ క్లేలాండ్ అనే పర్సన్ ఐడెంటిఫై చేశారనమాట. ఆయన ఏం చెప్పిందంటే మోటివేటింగ్ నీడ్స్ అనేవి 3 ఉంటాయని చెప్పేసి ఐడెంటిఫై చేసి మనకు చెప్పారనమాట ఈ థియరీలో. సో ఆ 3 నీడ్స్ ఏంటివంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ పవర్, నీడ్ ఫర్ ఎఫిలియేషన్. సో మనకి నీడ్ ఫర్ అచీవ్మెంట్ ఏసీహెచ్ అని రాయొచ్చు, ఎన్పిఓడబ్ల్యూ అంటే నీడ్ ఫర్ పవర్, ఎన్ఏఎఫ్ఎఫ్ అంటే నీడ్ ఫర్ అఫిలియేషన్. ఓకే, అయితే మనకి అచీవ్మెంట్ అంటే ఏంటి? జనరల్గా మనం రీచ్ అవ్వడం, గోల్ని రీచ్ అవ్వడమే కదా. సో దాని గురించి చెప్తుంది అనమాట ఈ నీడ్ అనేది. ఓకే, డిజైర్ టు ఎక్సెల్ అంటే మనం కావాల్సింది చెయ్యాలి అనుకునే డిజైర్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. డ్రైవ్ టు సక్సీడ్, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం అంటే సక్సెస్ అవ్వడం కోసం మాత్రమే ట్రై చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నా కానీ ఓవర్కమ్ చేయగలుగుతుంది అండ్ రిస్క్స్ అనేవి తీసుకుంటుంది అనమాట బాగా. ఓకే, ఇందులో మనం రిస్క్ తీసుకుంటున్నాం, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి నీడ్ ఫర్ పవర్లో డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ట్రై చేస్తామన్నమాట. అంటే ఏంటంటే పవర్ అనేది నాకు రావాలి అంటే లీడర్షిప్ అనేది ప్రొవైడ్ కావాలి అని చెప్పేసి అనుకోవడం కోసం వేరే పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాంట్ టు కంట్రోల్, అందరినీ కంట్రోల్ చేయాలి, అంతా నా కంట్రోల్లోనే ఉండాలి అనే ఫీలింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ సీక్ లీడర్షిప్ పొజిషన్ని తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి నీడ్ ఫర్ అఫిలియేషన్. ఇక్కడ ఏంటంటే మనకి రిలేషన్షిప్స్ని మంచిగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, దానికి ప్రాపర్టీస్ అని కానీ లేకపోతే వేరేది ఏమైనా అవసరం ఉన్నప్పుడు వేరే బిజినెస్ వాళ్ళతోని ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి అని చెప్పేసి. అయితే ఇందులో ఏంటంటే వాంటెడ్ టు బి లైక్డ్ అంటే ఇప్పుడు మనం వేరే పర్సన్తో కూడా మంచి బిజినెస్ అని చెప్పేసి అనిపించుకునేటట్టు ఉండాలి, ఫ్రెండ్షిప్ని వాల్యూ చేయాలి అండ్ కాన్ఫ్లిక్ట్స్ గొడవల్ని అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ సీక్ అప్రూవల్, ఇవన్నీ నీడ్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకి మోటివేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హై నీడ్ ఫర్ అచీవ్మెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటుండు. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అచీవ్మెంట్ అనేది ఎక్కువ నీడ్ ఫర్ అచీవ్మెంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఎందుకు ఇలా చెప్తున్నామంటే తన గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా కానీ ఫేస్ చేస్తున్నాడు, పర్సనల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నాడు కాబట్టి అది హై ఉంది అంటే ఆ పర్సన్లో అది ఎక్కువ ఉందంటే తను సక్సెస్ అవుతాడు ఈజీగా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై అచీవర్స్. సో మనకి హై అచీవర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే రిస్క్ టేకింగ్ అనేది చాలా తక్కువ, మోడరేట్గా ఉంటుంది, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఫీడ్బ్యాక్ సీకింగ్ అంటే ఇప్పుడు ఒక వర్క్ చేశారంటే ఆ వర్క్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ని ఎమ్మటెమ్మటే రిసీవ్ చేసుకొని దాన్ని బట్టి వర్క్ని చేంజ్ చేయడం, ఇన్నోవేటివ్గా ఉంటారు, ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటారు. అండ్ పర్సిస్టెంట్ అంటే ఏంటంటే వర్క్ని మధ్యలో ఆపేరు అనమాట, డిఫికల్టీస్ అక్కరయ్యాయని చెప్పేసి మధ్యలో వదిలేకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్ మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఏంటివంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్లో ఏంటంటే ఎరైజ్ ఫ్రమ్ ఇండివిజువల్స్, ఓన్లీ ఇండివిజువల్స్లో మాత్రమే ఈ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి అంటే బేసిక్గా సొసైటీ నుంచి సోషల్ నుంచి వచ్చేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ అచీవ్మెంట్ అంటే ఏంటి, ఆ పర్సన్లోనే ఉంటుంది కదా అచీవ్మెంట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని తన ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలా లేదా బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఏంటి గవర్నమెంట్ సపోర్టో లేకపోతే ఫ్యామిలీ సపోర్టో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది అనమాట. పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ టేకింగ్ ప్రాస్పెరిటీ, రిస్క్ అనేది ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రీసోర్స్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. డిజైర్ ఫర్ రికగ్నిషన్, ఇక్కడ ఏంటి ఓన్లీ సెల్ఫ్ పర్సన్ ఒకరే పర్సన్ కాబట్టి రికగ్నిషన్ పొందడం కోసం ట్రై చేస్తారు. ఇక్కడ ఏంటి రోల్ మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఎట్లా చేంజ్ అవ్వాలి ఏంటని చెప్పేసి చూస్తారనమాట. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటి, జనరల్కి ఫుల్ ప్రాస్పెరిటీ అనేది దొరకాలి అని చెప్పేసి చూడడం. ఇక్కడ సోషల్ కల్చర్ని ఫాలో అవుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. సో మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ని ర్యాంక్ వైజ్గా ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఎకనామిక్ అచీవ్మెంట్ ఉంటుంది, అంటే మనకి మనీ పరంగా అచీవ్మెంట్ అనేది కావాలి. అండ్ పర్సనల్ గ్రోత్, ఎటామిటీ ఆర్ ఇండిపెండెన్స్ అనేది, రికగ్నిషన్ అనేది, ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ కంట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా రికగ్నైజ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మేజర్ మోటివ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఎంటర్ప్రీనర్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్, సెల్ఫ్ రేటింగ్, బిజినెస్ గేమ్స్, థెమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్
ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఈ 6 టాపిక్సే మన యూనిట్ మొత్తం ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్. జనరల్గా అచీవ్మెంట్ మోటివేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు అదొక డిజైర్ లాగా అనమాట. సక్సెస్ అవ్వడం కోసం, ఆ సక్సెస్ని అచీవ్ చేయడం కోసం ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం అచీవ్మెంట్ మోటివేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, అందులో వాళ్ళు సక్సెస్ అవ్వడం కోసం ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తారనమాట. ఓకే, అచీవ్మెంట్ మోటివేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం కావాలి అని చెప్పేసి అనుకుంటారంటే, అందరికంటే బాగా బెటర్గా పర్ఫామ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. హై స్టాండర్డ్స్ని కూడా ఈజీగా అచీవ్ చేస్తారు. అండ్ వాళ్ళ ఎబిలిటీని సక్సెస్ ద్వారా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిందని చెప్పేసి చూపించగలుగుతారు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక న్యూ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారని చెప్పేసి అనుకుందాం. కానీ తన యొక్క మెయిన్ గోల్ మనీ కోసం కాదు. అండ్ ఆల్సో తను ఏంటంటే సక్సెస్ఫుల్ కంపెనీని తను బిల్డ్ చేయగలుగుతాడు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి చేయడం. ఇదే అచీవ్మెంట్ మోటివేషన్. సో అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే అచీవ్మెంట్ మోటివేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారనమాట. ఓకే, అచీవ్మెంట్ మోటివేషన్ అంటే ఏంది, అందరికంటే బెటర్గా ఉండడము, సక్సెస్ అవ్వడం కోసం ట్రై చేసే డిజైన్ అని చెప్పేసి అన్నాం కదా, ఆ అచీవ్మెంట్ కోసమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్లో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, లీడర్షిప్ డెవలప్ అవుతుంది, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, క్రియేటివిటీ, గోల్ సెట్టింగ్ ఎబిలిటీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, అంతేకాకుండా ఈ ట్రైనింగ్ అనేది పీపుల్కి, అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి పాజిటివ్గా థింక్ చేసే ఎబిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారని చెప్పేసి గోల్స్ని కూడా క్లియర్గా సెట్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ నీడ్స్ ఆఫ్ ఏఎంటీ అంటే నీడ్స్ ఆఫ్ అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్. దీని యొక్క నీడ్స్ ఏంటివి అంటే, డెవలప్ ఎంటర్ప్రీనర్ మోటివేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంక్రీజ్ డిజైర్ త్రూ ఎంటర్ప్రీనర్షిప్. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, దాని ద్వారా వాళ్ళ యొక్క డిజైన్ని ఇంక్రీజ్ చేస్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టూడెంట్ క్లాస్లో సార్ ఏదో ఒకటి చెప్తున్నారు అనుకోండి, మీరు ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు బాగా గ్రోత్ వస్తుందమ్మా అని చెప్పేసి చెప్తే, ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారు, మోటివేట్ అయ్యి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటారు కదా. అలానే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్, ఒక స్మాల్ ఆన్లైన్ బిజినెస్ కానీ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఈ ట్రైనింగ్లో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని కూడా ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఇంక్రీజ్ గోల్ సెట్టింగ్ ఎబిలిటీ, మనకి వాళ్ళ యొక్క గోల్ ఏది, కరెక్ట్ గోల్ ఏంటి అని చెప్పేసి అదంతా వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. లీడర్షిప్ని డెవలప్ చేస్తుంది, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తుంది, క్రియేటివిటీని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఈ ట్రైనింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటిది అంటే, క్వాలిటీస్ కానీ లేకపోతే వాళ్ళని ఈజీగా ఎమ్మటే మోటివేట్ చేసి కొత్త కొత్త బిజినెసెస్ని స్టార్ట్ చేయడం కోసం ట్రై చేయడం అనమాట దీని యొక్క మెయిన్ గోల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏంటివంటే, ఫస్ట్ వన్ ఏంటంటే డెవలప్ ఎంటర్ప్రీనర్ క్వాలిటీస్. సో మనకి ఏఎంటీ అంటే ట్రైనింగ్ ఉంది కదా, ఈ అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు కొన్ని క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎలాంటివంటే ఇనిషియేటివ్, అంటే స్టార్టింగ్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది కదా, ఏదైనా స్టార్ట్ చేయాలంటే బాగా భయపడ్డం ఇలాంటివి ఉంటాయి కదా, అలా కాన్ఫిడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇనిషియేటివ్ తీసుకునే ఛాన్స్ ఇస్తుంది, లీడర్షిప్, క్రియేటివిటీ, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఇలా క్వాలిటీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంక్రీజ్ నీడ్ ఆఫ్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు మనకి నీడ్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే ఏంటి, జనరల్గా మన యొక్క డిజైన్ని మనం ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి, ఛాలెంజెస్ని ఈజీగా ఫేస్ చేసేటట్టు ఇలాంటివి చేయడం అని చెప్పేసి చెప్పాం కదా. ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క డిజైర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఓకే, సక్సెస్ అవ్వడం కోసం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సెట్టింగ్ టార్గెట్స్ ఫర్ సేల్. ఇప్పుడు ఒక సేల్ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఏదైనా ఇచ్చి ఇంత టార్గెట్, ఇప్పుడు ఒక 20 ప్రొడక్ట్స్ అయినా సరే నువ్వు ఈ రోజులో అమ్మాలి, ఎలా అమ్ముతావు అని చెప్పేసి వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయడం లాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంప్రూవ్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ కావచ్చు, వీక్నెస్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏంటివి అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేస్తుంది, గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్ని వాటిని కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, బిజినెస్ గోల్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పేసి బిజినెస్ ప్లాన్స్ని ప్రిపేర్ చేసుకుంటారు, టార్గెట్ని అచీవ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రమోట్ ఎంటర్ప్రీనర్
ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూర్ బిహేవియర్ అంటే ఇప్పుడు పీపుల్‌కి ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయడము, లేకపోతే వాళ్ళు జాబ్స్‌ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటివి కూడా నేర్పిస్తుందనమాట. ఓకే. సో, ఈ ట్రైనింగ్‌లో ఎలాంటి మెథడ్స్‌ని యూజ్ చేస్తారు అంటే గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. బిజినెస్ గేమ్స్‌ని పెడతారు. బిజినెస్ గేమ్స్ అంటే తర్వాతకొస్తుంది మనకి. రోల్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు మనకి క్లాస్ రూమ్స్‌లో యూ ప్లే యాస్ సీఈఓ, నువ్వు మార్కెటింగ్, ఫినాన్షియల్‌గా అట్లా చేయండి అని చెప్పేసి రోల్ ప్లేయింగ్ లాగా చేసి కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. గోల్ సెట్టింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేపిస్తారు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లాంటివి. ఇలాంటి మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఆ ట్రైనింగ్‌లో వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. సో, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవడం. ఓకే. ఫస్ట్ స్టెప్‌లో ఏం చేస్తారంటే అండర్‌స్టాండింగ్ కాన్సెప్ట్. ఇక్కడేంది థియరీ ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏంటి సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఆ థియరీ వాటి యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకున్న తర్వాతకి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అని చెప్పేసి వాటిని ఎనలైజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ గోల్ సెట్టింగ్ స్కిల్స్. ఇక్కడ ఏందంటే వాళ్ళ యొక్క గోల్స్ ఏంటివి అని చెప్పేసి ఆ గోల్స్‌ని ఒక స్టెప్ వైస్‌గా అంటే స్టెప్స్ లాగా డివైడ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ రిస్క్ టేకింగ్ స్కిల్స్. ఇక్కడ మనకి వాళ్ళ గోల్‌ని బేస్ చేసుకొని ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి మన డెసిషన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు రిస్క్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి ఫీడ్‌బ్యాక్ సీకింగ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనము ఒక రిస్క్ టేకింగ్ అంటే ఇప్పుడు మనం కొన్ని డెసిషన్స్‌ని ప్రాక్టీస్ చేశాం కదా! ఆ ప్రాక్టీస్ చేసిన వాటి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారనమాట. అంటే మనం చేసింది కరెక్టేనా? లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయవచ్చా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మనకి అక్కడి నుంచి వచ్చే ఔట్‌కమ్ ఏదైనా కావచ్చు. పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. దాన్ని వాళ్ళు బేర్ చేసేటట్టు ఉండి దాన్ని ఇంకా డెవలప్ చేసేటట్టు ఉండాలనమాట. నెక్స్ట్ ఏంటి ప్రాక్టీస్ అండ్ రీఎన్ఫోర్స్‌మెంట్. అంటే ఇక్కడ మనకి దాని నుంచి ప్రాక్టీస్ చేసి రియల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలనమాట. ఇది ఏఎంటీ ప్రాసెస్. నెక్స్ట్ టాపిక్ ఏంటి సెల్ఫ్ రేటింగ్. సెల్ఫ్ రేటింగ్ అంటే ఏంటంటే మీకు జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉంది. జొమాటో ఉందనుకుందాం. సో, జొమాటో ఆర్డర్ ఇచ్చినప్పుడు డెలివరీ పర్సన్ వస్తారు కదా! ఆ డెలివరీ పర్సన్ ఏం చేస్తున్నారంటే తనకి తానే 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవడం, లేకపోతే నేను బాగా కాన్ఫిడెంట్ అని చెప్పేసి, మళ్ళీ నాకు బాగా స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి తనకి తానే సెల్ఫ్‌గా రేటింగ్ ఇచ్చుకొనేసి తనేం చేస్తున్నారంటే ఎంకరేజ్ చేసుకుంటున్నారనమాట. తనని తానే ఎంకరేజ్ చేసుకోవడం. ఓకే. సో, ఇదొక సెల్ఫ్ అసెస్మెంట్ టూల్. దీని ద్వారా ఏం చేస్తుందంటే ఒక పర్సన్‌ని తన యొక్క ఓన్ ఎబిలిటీస్ ఏంటి, తన యొక్క స్ట్రెంగ్త్, తన యొక్క వీక్‌నెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని దాన్ని ఆ వీక్‌నెస్ నుంచి ఎంకరేజ్ చేస్తుందనమాట. ఒక్కొక్క ఇండివిడ్యువల్‌ని అంటే ఒక పర్సన్‌ని ఎంకరేజ్ చేయడం అనేది సెల్ఫ్ రేటింగ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అడ్మినిస్టర్డ్. అంటే ఇక్కడ మనకి ఇండివిడ్యువల్స్ వాళ్ళకి వాళ్ళే కండక్ట్ చేసుకునే ఒక టెస్ట్ లాగా. ఓకే. నెక్స్ట్ హానెస్ట్ రిఫ్లెక్షన్. హానెస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏందంటే ట్రూత్‌ఫుల్‌నెస్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ తప్పు చేసినా గానీ నేను తప్పు చేశా అని చెప్పేసి చెప్పేటట్టు. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటే ఇక్కడ వాళ్ళు క్వెషన్స్ గానీ, లేకపోతే అక్కడ ఉండే ఫార్మాట్స్ అన్నిటిని కూడా సిస్టమాటిక్‌గా ఒకదాని తర్వాతకి ఒకటి స్ట్రక్చర్‌లో ఫాలో అవుతారనమాట. నెక్స్ట్ డెవలప్‌మెంట్ టూల్ అంటే ఇంప్రూవ్‌మెంట్ కోసం యూజ్ చేస్తామనమాట దీన్ని. అండ్ బేస్ లైన్ క్రియేషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. హ్మ్. మనకి సెల్ఫ్ రేటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారనుకుందాం. తనకి తన యొక్క వీక్‌నెస్ ఏంటో తెలీదు. ఓకే. తన వీక్‌నెస్ ఏంటో తెలీదు. తన స్ట్రెంగ్త్ ఏంటో తెలీదు. దానివల్ల ఏమవుతుంది? ఆ పర్సన్‌కి లాస్ తప్ప ఇంకేమైనా వస్తుందా? లాస్ వస్తుంది గదా! ఆ పర్సన్‌కి స్ట్రెంగ్త్ గాని, వీక్‌నెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోకపోవడం వల్ల లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే అంతేగాకుండా వాళ్ళ యొక్క ఎబిలిటీస్‌ని అండర్ ఎస్టిమేట్ అంటే వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకోవడం లాంటివి ఉంటాయి. లేకపోతే క్లారిటీ లేకుండా ఉంటారు. గైడెన్స్ లాంటివి అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటన్నిటిని ఇంప్రూవ్ చేయడం కోసమే సెల్ఫ్ రేటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ నీడ్ ఆఫ్ సెల్ఫ్ రేటింగ్. సో, సెల్ఫ్ రేటింగ్ అనేది మనకి ఎందుకు అవసరం? సెల్ఫ్ అవేర్‌నెస్ కోసం. అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి తెలుసుకోవడం కోసం. ఐడెంటిఫై స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. ఓకే. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ అండ్ ప్లానింగ్ ఇవ్వడం కోసమైనా ఇంపార్టెంట్. అండ్ ట్రైనింగ్ నీడ్ అసెస్మెంట్ మనకు అక్కడ ఏమేమి కావాలి అని చెప్పేసి చెప్పడం కోసం కూడా యూస్ఫుల్. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కూడా యూస్ఫుల్. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ రెడీనెస్ అంటే ఇప్పుడు మనకి జనరల్‌గా మనకి నాలెడ్జ్ ఉండడం వేరు. బిజినెస్ బేస్డ్ నాలెడ్జ్ ఉండడం వేరు కదా! సో, ఆ బేస్ అంటే బిజినెస్ బేస్డ్ నాలెడ్జ్‌ని కూడా ప్రొవైడ్ చేయడం కోసం ఇంపార్టెంట్.
పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా సెల్ఫ్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ బిజినెస్. అంటే ఇప్పుడు మన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక పర్సన్కి టెక్నాలజీ అంటే ఇష్టం. ఓకే, టెక్నాలజీ అంటే ఇష్టం ఉంది కాబట్టి తను బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. అర్థమైందా? అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ సెల్ఫ్ రేటింగ్ వల్ల నాకు ఇదంటే ఇష్టం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకోవడం. నెక్స్ట్ ఐడెంటిఫై ఎంటర్‌ప్రెన్యూర్ ట్రైట్స్. అంటే ఇప్పుడు మనకి లీడర్‌షిప్ క్వాలిటీస్ గానీ, లేకపోతే క్రియేటివిటీ ఎలా ఉందని చెప్పేసి రికగ్నైజ్ చేసి బిజినెస్ ప్లానింగ్ అనేది చేస్తామన్నమాట. అసెస్ రీడ్లీనెస్ అంటే ఏంటంటే మన స్కిల్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది. అవునా? కానీ తన యొక్క బిజినెస్ ఛాలెంజ్ ఏంటి అంటే వేరే ఏదో ఉంది. సంథింగ్ లైక్ ఫిజిక్స్‌కి రిలేటెడ్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు తన యొక్క స్కిల్స్ అండ్ తన బిజినెస్ ఛాలెంజెస్ 2 కూడా సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, తన యొక్క స్కిల్స్ కానీ అండ్ తన యొక్క బిజినెస్ ఛాలెంజ్ 2 మ్యాచ్ అవ్వట్లేదు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు నాకు ఉన్న స్కిల్స్ ఏంటంటే మ్యాథ్స్ మీద బాగా క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తానని అనుకుందాం. సో బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ప్రాఫిట్ లాస్ లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అంటే అవి 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడం అనమాట. నెక్స్ట్ సెట్ రియలిస్టిక్ గోల్స్. అంటే ఇప్పుడు మనకి రియలిస్టిక్గా ఉండాలి. మనం ఒక గోల్ అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను అంబానీ అంత రిచ్ అయిపోవాలి అనుకుంటే అయిపోతామా? లేదు కదా. అలా కాకుండా మనకి అయ్యేటంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsలో నేను 500 ప్రోడక్ట్స్ని అమ్ముదాం అని చెప్పేసి అనుకోవడం. ఓకే, అంబానీ అంత రిచ్ కాదులే కానీ ఒక 500 ప్రోడక్ట్స్ అన్న అమ్ముదాం అని చెప్పేసి మనకి రియలిస్టిక్గా ఆలోచించే మైండ్ సెట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్లాన్ పర్సనల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనకి అకౌంటింగ్, మార్కెటింగ్ కోర్సెస్ లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ముందే నేర్చుకోవాలి. బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ మానిటర్ ప్రోగ్రెస్. మనకి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ రేటింగ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎప్పటిదాకా అంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేంత వరకు. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ రేటింగ్ ఒక క్వాలిటీస్ ఏంటంటే పర్సనల్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటివి? ఇనిషియేటివ్ తీసుకునేటట్టు, అడాప్టబిలిటీ అంటే మనకు అక్కడ సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అయ్యేటట్టు, పాజిటివ్ థింకింగ్, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ మోటివేషనల్ క్వాలిటీస్ అంటే రిస్క్ టేకింగ్, గోల్ ఓరియంటేషన్, అంబిషన్ ఏంటి ఇలాంటివి. మేనేజరియల్ స్కిల్స్ అంటే ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ గురించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సోషల్ స్కిల్స్, నెట్వర్కింగ్, టీమ్ వర్క్. ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ టూల్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ టూల్ ఏంటంటే రేటింగ్ కోసం అని చెప్పేసి ఒక స్కేల్ లాగా ప్రిపేర్ చేయడం అనమాట. ఓకే, రేటింగ్ ఎట్లా ఇచ్చుకుంటాం, 1 to 5 లేకపోతే 5 to 10 రేటింగ్ అని చెప్పేసి అలా ప్రిపేర్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ కండక్టివ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవడం. అంటే క్వైట్ ప్లేస్ దగ్గర ఉండి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండేటట్టు చూసుకోవడం అనమాట. నెక్స్ట్ రేట్ హానెస్ట్లీ. సో మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మన రేటింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి హానెస్ట్గా ఇవ్వాలన్నమాట. ట్రూత్ఫుల్నెస్ అనేది ఉండాలి. ఎనలైజ్ రిజల్ట్స్. సో మనకి స్ట్రెంగ్త్ ఏముంది, వీక్నెస్ ఏముంది అని చెప్పేసి అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, సీక్ వ్యాలిడేషన్. ట్రైనర్తోని కొంచెం డిస్కస్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ప్రిపేర్ డెవలప్మెంట్ ప్లాన్. గోల్స్ని సెట్ చేసుకుంటాం. మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రైనర్తో డిస్కస్ చేసుకొని మనం గోల్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పీరియాడిక్ రీఅసెస్మెంట్. అంటే ఇప్పుడు మనకి ప్రోగ్రెస్ని ట్రాక్ చేసి అంటే మనం ఎక్కడ ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి చూసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. సెల్ఫ్ రేటింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎఫెక్టివ్నెస్గా ఉంటుంది, పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే బయాస్. అంటే ఇప్పుడు మనకి ఎస్టిమేషన్ అనేది మనం చేసుకుంటున్నామంటే అక్కడ ఏమవుతుందంటే బయాస్ అనేది ఉంటుంది, ఫేక్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. టైం టేకింగ్ టు రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మూడ్ డిపెండెన్సీ, మనం మూడ్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ గేమ్స్. సో ఇదేంటంటే ఇది రియల్ బిజినెస్ సిచ్యువేషన్స్ లాగా అనమాట. పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డెసిషన్స్ తీసుకొనేసి ఎక్స్పీరియన్స్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్తారు అండ్ మేనేజ్మెంట్ని అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ని నేర్చుకుంటారు అనమాట. ఓకే, దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే సిమ్యులేషన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి రిస్క్ లేకుండా మినిమల్ రియల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరం లేదు. అలా చిన్న బిజినెస్ వితౌట్ రిస్క్ లాగా చేయడం అనమాట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ అంటే ఏంటంటే పార్టిసిపెంట్స్ యాక్టివ్లీ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోల్స్ డివైడ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట.
నెక్స్ట్ ఏంటి డెసిషన్ ఓరియంటెడ్, అంటే ఇప్పుడు మనకి అవుట్కమ్స్ ఎలా రావాలి అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మనకి డిసైడ్ ప్రైస్ ఎంత వస్తుంది, ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ టీమ్ బేస్డ్ అంటే కొలాబరేషన్ లాగా అందరు కలిసి టీమ్ వర్క్ లాగా వర్క్ చేస్తున్నారు. కాంపిటేటివ్ అంటే ఈ టీమ్స్ లాగా డివైడ్ అయ్యి ఆ టీమ్స్ మధ్యలో కాంపిటీషన్ పెట్టి ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఎక్కువ ప్రాఫిట్, ఎవరికి తక్కువ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ని ఆటోమేటిక్గా వెంటనే చూపిస్తుంది అనమాట. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క రౌండ్లో చెప్పడం. ఇది రియల్ బిజినెస్ లాగా. ఓకే. నీడ్ సేఫ్ ఎక్స్పెరిమెంటేషన్ని అలౌ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటి ఎక్స్పెరిమెంట్స్ లాగా చేస్తున్నాం అనమాట. ఓకే. దానివల్ల ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఇలా చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నారు. అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, టీమ్ వర్క్ని టీచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, డెసిషన్ మేకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫినాన్షియల్ లిటరసీ, టీమ్ వర్క్, ఇవన్నీ కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో నెక్స్ట్ బిజినెస్ గేమ్స్లో టైప్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బై ఫార్మాట్ బేస్లో ఫస్ట్ టైప్ అనమాట ఇది. సో అందులో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్లో ఏముంటాయి, యాప్స్ ఉంటాయి. డిజిటల్ వైజ్గా బిజినెస్ గేమ్స్, అదేమంటారు ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి అంటాం కదా, అలా. బోర్డ్ బేస్డ్ అంటే ఫిజికల్ గేమ్స్ అనమాట, అంటే మనం బయట అవుట్డోర్ గేమ్స్ లాగా. టేబుల్ టాప్ సిమ్యులేషన్ అంటే యాక్టివిటీస్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయడం. మొబైల్ గేమ్స్. హైబ్రిడ్ అంటే ఇవన్నీ కంబైన్ చేసి ఉండేది. ఓకే. నెక్స్ట్ ఏంటి బై స్కోప్, అంటే ఇప్పుడు మనకి ఫంక్షనల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి, మార్కెటింగ్, ఫినాన్స్, బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎంటర్ప్రైజ్ అంటే ఆల్ బిజినెస్ ఆపరేషన్స్. ఇండస్ట్రీ స్పెసిఫిక్ అంటే ఫార్మర్స్. టార్గెట్లో స్టూడెంట్స్, క్లాస్ రూమ్ లెర్నింగ్. మైక్రో ఎంటర్ప్రీనర్స్ అంటే స్మాల్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఫార్మర్స్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. కార్పొరేట్ ట్రైనింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్. ప్రాసెస్లో ఫస్ట్ వన్ ఏంటి ప్రిపరేషన్ అనమాట. ప్రిపరేషన్ అంటే టీమ్స్ లాగా ఫామ్ అయ్యి రోల్స్ అనేవి డివైడ్ చేసుకోవడం. నెక్స్ట్ నో హౌస్ సెషన్, అంటే ఇప్పుడు మనకి రూల్స్ని టీచ్ చేసి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ సిమ్యులేషన్ రౌండ్ అంటే టీమ్స్ ఇనిషియల్గా డెసిషన్స్ అనేవి, అంటే స్టార్టింగ్లో డెసిషన్స్ అనేవి తీసుకోవడం. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి రిపోర్ట్స్ అనేవి అంటే ఫీడ్బ్యాక్ లాంటివి వస్తాయి అనమాట. నెక్స్ట్ సబ్సిక్వెంట్ రౌండ్ అంటే రివైజ్ స్ట్రాటజీస్, వాళ్ళ స్ట్రాటజీస్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ అంటే మనకి విన్ ఎవరు అయ్యారు, ఏ టీం విన్ అయింది ఏందని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ డీబ్రీఫింగ్ అంటే డిస్కస్ లెసన్స్ అండ్ కండక్ట్ టు రియల్ వరల్డ్ ఎంటర్ప్రినర్షిప్. స్కిల్స్, ఇందులో డెవలప్ అయ్యే స్కిల్స్ ఏంటంటే మేనేజ్మెంట్ స్కిల్స్, ఫినాన్షియల్ స్కిల్స్, స్ట్రాటజిక్ స్కిల్స్, ఇంటర్పర్సనల్, కాగ్నిటివ్, ఎంటర్ప్రీనియల్ మైండ్ సెట్, ఇవన్నీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సేఫ్ లెర్నింగ్, హై ఎంగేజ్మెంట్, ఇమీడియట్ ఫీడ్బ్యాక్, రియలిస్టిక్ ప్రెషర్, టీమ్ వర్క్ డెవలప్మెంట్. దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ, టైం ఎక్కువ తీసుకుంటుంది, ఓవర్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ డిపెండెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే థెమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్. సో ఇదేంటంటే మనకు ఒక సైకలాజికల్ టూల్ అనమాట. దీన్ని యూస్ చేసుకొని పర్సన్ యొక్క హిడెన్ మోటివ్స్ ఏంటి, తన యొక్క అచీవ్మెంట్ మోటివేషన్ ఏంటి అని చెప్పేసి బయట పెడతాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ని చూపించి ఆ పిక్చర్లో ఉన్నదాన్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్పండి అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు చెప్పే స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మోటివ్స్ ఏంటి అండ్ వాళ్ళ యొక్క ఫియర్స్ ఏంటి, వాళ్ళ యొక్క డిజైర్ ఏంటి అని చెప్పేసి చెప్పగలుగుతారు. ఓకే. దీని యొక్క హిస్టరీ ఏంటి. ఓకే. సో దీన్ని డెవలప్ చేసిన పర్సన్ ఎవరంటే హెన్రీ ఏ మురాయ్ అండ్ క్రిస్టియానో డి మార్గన్, హార్వర్డ్. ఈ ముగ్గురు కలిసి దీన్ని డెవలప్ చేశారు అనమాట. పర్పస్ ఏంటంటే పర్సనాలిటీ చేంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క నీడ్స్ ఎలా ఉంటాయి ఒక పర్సన్లో అని చెప్పేసి చెప్పడం కోసం. ఓకే. దీంట్లో మనకి 2 థియరీస్ ఉంటాయి, ముర్రేస్ పర్సనాలజీ థియరీ అండ్ నీడ్ ప్లస్ మోడల్. ఇవి మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జనరల్గా హిస్టరీ ఏంటి 1 మార్క్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే డేవిడ్ ఎంసీ క్లేలాండ్ అనే పర్సన్ అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. ఓకే. కానీ మనకి డేవిడ్ ఎంసీ క్లేలాండ్ థియరీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, తనకు 3 నీడ్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఆ పర్సన్ డెవలప్మెంట్ ఎలా సక్సెస్ ఎలా అవుతాడని చెప్పేసి చెప్పే ఉంటాయని చెప్పేసి సో దాని గురించి రాసిస్తే అయిపోయింది. ఈ థెమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే ఒక పర్సన్ యొక్క తన యొక్క ఓన్ మోటివేషన్ ఏంటి అని చెప్పేసి తనకు తెలియకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఈ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం వాళ్ళ యొక్క అచీవ్మెంట్ ఏంటి అని చెప్పేసి, అంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్ ఎట్లుంది అని చెప్పేసి దాన్ని మెజర్ చేయడం కోసం.
అండ్ అవాయిడ్ బయాస్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటి చేయాలని ఉన్నా కానీ ఇంకోటి చేయడము, అంటే తెలియకుండానే జరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కొన్ని కొన్ని ఫేక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాటిని అవాయిడ్ చేయడం కోసం. అండ్ కస్టమైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో దాని ద్వారా వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మోటివేషన్, అంటే వాళ్ళకి తెలియని ఏమైనా మోటివేషన్స్ ఉంటే వాటన్నిటిని కూడా కవర్ చేయడం కోసం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? యాక్సిస్ నీడ్ ఫర్ అచీవ్మెంట్. మెయిన్గా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్ని యాక్సెస్ చేసుకోవడం. అండ్ ఐడెంటిఫై ఎంటర్‌ప్రెన్యూర్ పొటెన్షియల్. వాళ్ళ దాంట్లో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎంత ఉంది, అండ్ వాళ్ళు ఎంత హై పొటెన్షియల్‌లో ఉందా, ఎట్లుందని చెప్పేసి చెప్పడం. అండ్ 3 మోటివేషన్ నీడ్స్ ఉంటాయి కదా, నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ పవర్, నీడ్ ఫర్ అఫిలియేషన్. ఆ 3 నీడ్స్ని మెజర్ చేయడం. అండ్ ఎవాల్యుయేట్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్గా ఎవాల్యుయేట్ చేయడం కోసం, కెరీర్ కౌన్సిలింగ్ గైడ్ చేయడం కోసం. ఓకే, ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రిపరేషన్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ టెస్ట్లో కార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్స్ట్రక్షన్లో ఏంటంటే వాళ్ళ స్టోరీ యొక్క రూల్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం. కార్డ్ ప్రజెంటేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో ఆ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళ స్టోరీ ఎట్లా చెప్తున్నారు ఏందని చెప్పేసి చెప్పడం. ఓకే, నెక్స్ట్ ఎంక్వైరీ ఫేజ్. అంటే వాళ్ళ యొక్క పాయింట్స్ క్లియర్గా క్లారిఫై చేసుకోవడం. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు వాళ్ళు జస్ట్ స్టోరీ లాగా చెప్పారు కదా, దాన్ని టైప్ కానీ రాయడం అనమాట స్టోరీని. నెక్స్ట్ స్కోరింగ్ అండ్ ఎనాలిసిస్. అంటే ఇప్పుడు వాళ్ళు స్టోరీ రాశారు కదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్కోరింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అప్లై చేసుకుంటారు అనమాట. ఎంసీ మెథడ్. ఎంసీ అంటే ఏంటి? క్లేలాండ్ థియరీ ఉంది కదా, ఆ థియరీలో మెథడ్లో అప్లై చేస్తారనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మోటివేషన్ ప్రొఫైల్ని ఐడెంటిఫై చేసి కంపేర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రైనింగ్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి సజెస్ట్ చేయడం. సో మనకి ఈ టీఏటీ అంటే థెమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ కార్డ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఆ కార్డ్స్, ఎంసీ క్లేలాండ్స్ మెథడ్స్ అవన్నీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం, చూడండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెస్ట్ స్కోర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా షార్ట్స్లో ఉంటాయి, యూ కెన్ గో అండ్ చెక్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ థెమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. సో మనకి దీని యొక్క యూజెస్ ఏంటి అంటే టీమ్ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ స్టడీస్, సెలక్షన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్లోకి ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్పడం కోసం, అండ్ ఎవాల్యుయేషన్ కోసం యూస్ఫుల్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే సక్సెస్ని ప్రిడిక్ట్ చేస్తుంది, అన్కాన్షియస్ మోటివేషన్స్ని రివీల్ చేస్తుంది, క్వాలిటేటివ్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, మూడ్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. జనరల్గా స్ట్రెస్ అంటే ఏంటంటే బాడీ యొక్క న్యాచురల్ రియాక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కోపంలో ఉన్నామనుకోండి, ప్రెషర్ వల్ల ఏదో కోపంలో రియాక్ట్ అవ్వడం లాంటివి, లేకపోతే కొన్నిసార్లు హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం. అంటే మనము బాగా ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు కోపం అనేది వస్తూ ఉంటుంది కదా, అది మనం స్ట్రెస్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, జనరల్గా స్ట్రెస్ అంటే మీకు తెలిసిందే కదా, అలా అనమాట. ఓకే, సో ఇది మనకి ఎక్కడెక్కడ అక్కర్ అవుతుంది అంటే, మనకి ఎందుకు అక్కర్ అవుతుంది జనరల్గా స్ట్రెస్ అంటే ఫినాన్షియల్లో ప్రెషర్ ఉండడం వల్ల. ఓకే, అది నేను ఎక్కడ చెప్తున్నానంటే ఈ స్ట్రెస్ అక్కర్ అయ్యేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో అని చెప్తున్నాను. ఓకే, ఈ స్ట్రెస్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో అంటే బిజినెస్లో దేని వల్ల అక్కర్ అవుతుందంటే ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల, మనీ విషయంలో, వర్క్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, కాంపిటీషన్ వల్ల, లేకపోతే అన్సర్టెనిటీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలియకపోవడం వల్ల, దానివల్ల వచ్చే స్ట్రెస్సే మనం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే డ్యూయల్ నేచర్. అంటే ఇప్పుడు మనకు కోపం వచ్చేది, ఇప్పుడు ప్రెషర్ ఉంది కదా, ఆ ప్రెషర్ అనేది కొన్నిసార్లు చాలా హైలో ఉండొచ్చు, కొన్నిసార్లు లోగా కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇండివిజువల్, ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే వస్తుంది. కంట్రోలబుల్, కొన్నిసార్లు కంట్రోలబుల్, కొన్నిసార్లు ఏంటంటే అది కంట్రోల్ కూడా చేయలేనట్టు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అండ్ ఆల్సో స్ట్రాటజీ. ఎందుకంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం కోసం క్రియేట్ చేసిన టెక్నాలజీ అనమాట. ఓకే, అయితే దీనివల్ల ఏంటంటే మెంటల్ స్టేట్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా మెయింటైన్ అవుతాయి, అంటే బ్యాలెన్స్లో ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో టైప్స్ ఏంటంటే పాజిటివ్ స్ట్రెస్, నెగిటివ్ స్ట్రెస్, బర్న్అవుట్. సో మనకి ఇక్కడ ఏంటంటే పాజిటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్, అంటే కొద్దిసేపే ఉంటుంది స్ట్రెస్. అక్కడ ఏంటంటే ఆ స్ట్రెస్లో గిట మనం ఎలా మోటివేట్ అవ్వాలి,
ఫోకస్ గట్టిగా పెట్టేటట్టు చేసుకోవడం. నెగిటివ్ స్ట్రెస్ ఏంటంటే ఆన్‌గోయింగ్ అవుతూనే ఉంటదనమాట. దీనివల్ల ఏమవుతుంది తన యొక్క డెసిషన్స్ హార్మ్ అవుతాయి. హెల్త్ కూడా హార్మ్ అవుతుంది. నెక్స్ట్ బర్న్‌ఔట్ అనేది ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇది కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటదనమాట. కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోతారు. అంతేకాకుండా మోటివేషన్ అనేది లేకుండా పోతారనమాట. మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడంటే ఒక పర్సన్, ఆ బిజినెస్‌లో చాలా స్ట్రెస్ అనేది ఉంటది. మనీ విషయంలో గావచ్చు, లేకపోతే మనీ విషయంలో గావచ్చు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల రావచ్చు, వర్క్ లోడ్ ఎక్కువయ్యి ఇలా స్ట్రెస్ అనేది ఉంటుంది గదా! వాటన్నిటిని గూడా కంట్రోల్ చేయడం కోసం మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవసరం. అది కంట్రోల్ చేయలేదనుకోండి, వాళ్ళకి లాస్ ఒస్తుంది, హెల్త్ పరంగా ఇబ్బంది, అవన్నీ రాకుండా ఉండడం కోసమే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవసరం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఒక స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటివంటే, డెసిషన్ మేకింగ్ అనేది ఖరాబయితది. అంటే మనం డెసిషన్‌ని కరెక్ట్‌గా తీసుకోలేం. అంతేకాకుండా ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అయితది. క్రియేటివిటీ కూడా తగ్గిద్ది. హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఎమోషనల్ ఇంబాలెన్స్ అనేది కూడా వస్తదనమాట. ఓకే. మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ యొక్క నీడ్స్ ఏంటివంటే, ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్త్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అండ్ డెసిషన్ మేకింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తది. అండ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తది. అన్‌సర్టెనిటీని హ్యాండిల్ చేస్తది. వర్క్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తది. అంతేగాకుండా సస్టైనబిలిటీ, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటే లాంగ్ టర్మ్‌లో గూడా మనం ఏమంటారు చా ఎక్కువ డేస్ మనకి వర్క్ అనేది క్లియర్‌గా ఉండేటట్టు ఉంచిద్దనమాట. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రెస్‌ని ఈజీగా ఐడెంటిఫై చేస్తది. అండ్ మెకానిజమ్స్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి డెవలప్ చేస్తది. అడాప్టబిలిటీ, మెయింటైన్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తది. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కూడా ఎన్హాన్స్ చేస్తదనమాట. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ట్రెస్. సో, దీని యొక్క సోర్సెస్ ఏంటంటే ఫినాన్షియల్‌గా ఉంటాయి. సో, ఫినాన్షియల్‌గా ఏమేమి స్ట్రెస్ దేనివల్ల వస్తది? స్ట్రెస్ ఫినాన్షియల్‌లో వచ్చే దానివల్ల ఏమవుతదంటే ప్రెషరు, పేమెంట్స్. ప్రెషర్ ఎలా అంటే ఇప్పుడు మనకి అర్జెంట్‌గా ఎవరికైనా పేమెంట్స్ మనీ ఇవ్వాలనుకోండి. దానివల్ల వాళ్ళకి ఇవ్వకపోతే ప్రెషర్ అనేది వస్తది గదా! అదే అనమాట. ప్రెషర్ అనేది వస్తది గదా! అది. నెక్స్ట్ డెబ్ట్స్ లాంటివి అప్పులు. ఆపరేషనల్‌లో ఏముంటాయి? ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి. పర్సనల్‌గా ఇంబాలెన్స్ లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ లాంటివి. నెక్స్ట్ మార్కెట్‌లో కాంపిటీషన్, అన్‌సర్టెనిటీ, గ్రోత్‌లో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఐడెంటిటీలో సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇవన్నీ గూడా స్ట్రెస్ యొక్క సోర్సెస్. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటివంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ టెక్నిక్స్. ఫిజికల్ టెక్నిక్స్‌లో ఏందంటే ఎక్సర్సైజ్ చేయడం, స్లీప్ నిద్ర ఖచ్చితంగా 7-9 అవర్స్ ఉండడం, హెల్తీ డైట్, బ్రేక్స్ లాంటివి తీసుకోవడం. మళ్ళీ రోజు కదలిక అనేది అంటే మూవ్‌మెంట్ అనేది ఉండాలనమాట. నెక్స్ట్ ఏంటి మెంటల్ టెక్నిక్స్. అంటే ఇక్కడ ఏందంటే మైండ్‌ఫుల్‌నెస్. అంటే ఇప్పుడు మనం మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏందంటే క్లియర్‌గా, ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పేసి చెప్పడం. డీప్ బ్రీతింగ్, పాజిటివ్ థింకింగ్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఇవన్నీ గూడా మెంటల్ టెక్నిక్స్. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ టెక్నిక్స్ ఏందంటే వర్క్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్యలో బౌండరీస్‌ని సెట్ చేసుకోవాలి. అండ్ సిమిలర్ టాస్క్ అన్నిటిని గూడా బ్యాచ్ అంటే ఒక దగ్గరికి చేసేటట్టు ఉండాలి. సిస్టమ్స్‌ని క్రియేట్ జేయాలి. మనము ప్లాన్స్‌ని అండ్ ప్రయారిటైజ్ అన్నిటిని గూడా క్లియర్‌గా ఉండేటట్టు చూసుకోవాలనమాట. నెక్స్ట్ సోషల్ టెక్నిక్స్. సోషల్ టెక్నిక్స్ అంటే ఏంటంటే సపోర్ట్ నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ ప్రొఫెషనల్ హెల్ప్‌ని కూడా తీసుకోవాలనమాట. ఇఫ్ మనకు కావాలి అన్నప్పుడు. టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్‌లో ఏందంటే ఇప్పుడు మనకి పెద్ద డీప్ వర్క్ కోసం టైమ్‌ని బ్లాక్ చేస్తూ ఉంటాం గదా! అలాంటివి. అంటే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వర్క్ కోసం కొంచెం టైం ఎంత మెయింటైన్ చేయాలి ఏందని చెప్పేసి చూసుకోవాలి. అన్నెసెసరీ మీటింగ్స్ అసలు లిమిట్‌లో ఉంచుకోవాలనమాట. వీక్లీ రివ్యూ ఉండాలి. అండ్ టాస్క్‌ని మనం కేటగరైజ్ జేయాలని జెప్పేసి అన్నాం గదా! వాటి కోసం ఎల్సన్‌హౌవర్ మ్యాట్రిక్స్‌ని యూజ్ జేయాలనమాట. సో, ఈ ఎల్సన్‌హౌవర్ మ్యాట్రిక్స్ అనేది షార్ట్స్‌లో అప్‌లోడ్ జేశాము. చెక్ జేసుకోండి కావాలనే వాళ్ళు. నెక్స్ట్ ప్రొఫెషనల్ టెక్నిక్స్. ప్రొఫెషనల్ టెక్నిక్స్ అంటే ఫినాన్షియల్ ప్లానింగు, ఫోర్‌కాస్టింగు, ఆటోమేట్ టాస్క్ ఇవన్నీ గూడా ప్రొఫెషనల్ టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏందంటే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఏందంటే స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. వీటిని ఎందుకు డిజైన్ చేస్తారంటే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్, మోటివేషన్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంటదని చెప్పేసి డెవలప్ చేయడం కోసం. ఓకే. దీని యొక్క మెయిన్ గోల్ ఏందంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఓనర్స్ లాగా కన్వర్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. దీని యొక్క ఫీచర్స్ ఏంటి? స్ట్రక్చర్డ్, గోల్ ఓరియెంటెడ్ ఉంటది. కాంప్రహెన్సివ్, ప్రాక్టీస్ బేస్డ్, సపోర్టివ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. డెవలప్ ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్, ఇంపార్ట్ బిజినెస్ స్కిల్స్, క్యాపబిలిటీస్ ఇంప్రూవ్డ్, క్రియేట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్, ఎనేబుల్ ప్రొడక్ట్ ప్రిపరేషన్. ఇవన్నీ గూడా దీని యొక్క
ఆబ్జెక్టివ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి మోటివేషన్ని డెవలప్ చేస్తుంది, బిజినెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, క్యాపబిలిటీస్ మన యొక్క క్యాపబిలిటీ ఏంటి అని చెప్పేసి వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసేటట్టు చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ఈడిపిస్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో దీని యొక్క ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ప్రీ ట్రైనింగ్ ఫేజ్. అంటే మనం ట్రైనింగ్కి వెళ్ళక ముందు ఏమవుతుంది, ట్రైనీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు, యాడ్స్ని పెట్టి అప్లికేషన్స్ లాంటివి ప్రొవైడ్ చేసి ఇంటర్వ్యూస్ చేయడం లాంటివి. సో ఆ అప్లికేషన్స్ అన్నింటిని చేసినప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్. అంటే ఇప్పుడు మనకి క్లాస్ రూమ్స్, హాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టడము. నెక్స్ట్ ఫ్యాకల్టీ అండ్ రీసోర్స్ పర్సన్స్. అంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఉండాలి కదా, ఆ పర్సన్స్ అనమాట. ట్రైనింగ్ షెడ్యూల్, టైం టేబుల్, ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ ఫేజ్లో ఏంటంటే జస్ట్ సెలక్షన్ వరకే. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ ఫేజ్లో ఏంటి, ట్రైనింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ 1-2 వీక్స్లో ఏం చెప్తారంటే మోటివేషన్ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వీక్లో ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ గైడెన్స్, బిజినెస్ ఆపర్చునిటీ అంటే సర్వే లాంటివి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ లాంటివి వీక్ 3. అండ్ వీక్ 4లో ఏంటంటే మేనేజరియల్ స్కిల్స్, హెచ్ఆర్, ఫినాన్స్ ఇలాంటివి. ఇక్కడ ఏంది, ఫస్ట్ మోటివేషన్ ఇస్తున్నారు, తర్వాతకి ఆపర్చునిటీ గైడెన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి సర్వే చేసి చూపిస్తారు. ప్రిపరేషన్ రిపోర్ట్ని ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పేసి, నెక్స్ట్ స్కిల్స్ ఎట్లా ఉండాలని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనకి స్కీమ్స్, లైసెన్సెస్, ట్యాక్స్ ఉంటాయి కదా, ఆ సపోర్ట్ సిస్టమ్స్ వాటిని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారనమాట ఈ ట్రైనింగ్లో వీక్ 5లో. నెక్స్ట్ వీక్ 6లో ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ విజిట్స్, కేస్ స్టడీస్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు కదా, వాటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. దాని నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, పోస్ట్ ట్రైనింగ్ ఫేజ్. పోస్ట్ ట్రైనింగ్ ఫేజ్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది కదా, దాని నుంచి ప్రాజెక్ట్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడము, అండ్ ప్రోగ్రెస్ ఎట్లా గ్రోత్ ఏడు దాకా వచ్చిందని చెప్పేసి ట్రాక్ చేయడం లాంటివి. అండ్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఒక ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్కి అక్కడ ఒక దగ్గర ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ పోస్ట్ ట్రైనింగ్లో చెప్తారనమాట. రిఫ్రెషర్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు అక్కడ మనం ఇచ్చిన ట్రైనింగ్ వరకు ఓకే, నెక్స్ట్ ఏంటి అప్డేట్ కానీ లేకపోతే న్యూ టెక్నాలజీస్ వస్తాయి కదా, అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ లాంటివి చేస్తారు. ఇవి 3 ఫేజెస్ అనమాట. ఓకే, అయితే మనకి జనరల్గా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ అన్నీ కూడా షార్ట్స్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. 1 మార్క్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టైపికల్ కోర్సెస్ కూడా షార్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈడిపిస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేస్తుంది, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తుంది, సర్వైవల్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క ఛాలెంజెస్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు కదా మనకి అప్లికేషన్కి, అప్పుడు వచ్చినప్పుడు రైట్ పర్సన్ ఎవరు అంటే క్యాండిడేట్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకునే ఇష్యూస్ అనేవి వస్తాయి. ట్రైనింగ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ట్రైనింగ్ ఇష్యూస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ క్లియర్గా లేకపోవడం ఇట్లాంటివి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ అంటే పూర్ కండిషన్ కానీ, మనము ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, అందులో ఫండ్స్ అనేవి కరెక్ట్గా రాకపోవడం, ఇలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్ సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ.